స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, శిక్ష తప్పదని హోంమంత్రి స్పష్టం చేశారు. లడ్డూ కల్తీపై విజిలెన్స్ విచారణకు సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. లడ్డూ విచారణలో రాష్ట్రానికి చెందిన 2 పోలీసు ఉన్నతాధికారులను చేరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. వాలంటీర్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై విచారణ జరుపుతున్నామని, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. 2023కే రెన్యువల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెన్యువల్ చేయకుండానే సంవత్సరం వాలంటీర్ల సేవను వినియోగించుకున్నాడు. అర్థమైందా? అంటే విషయం ఏంటంటే రెన్యువల్ చేయకుండానే వాలంటీర్స్కి కొన్ని రోజులు జీతాలు కూడా ఇచ్చాడు. రెన్యువల్ చేయకుండా అంటే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం కాకుండా అతను నచ్చినట్టు చేసుకున్నాడు. దీని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలని చేస్తారు. ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి. ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్టు దర్యాప్తు మనకు ఎంక్వైరీ